హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. మీ ద్వారా ఇతరులు కూడా సంతోషంగా ఉండాలి అన్నది దేవుని యొక్క వాత్సల్యము. మనమందరము దేవుని సన్నిధిలోనికి ప్రవేశించడానికి కారణం ఏమిట్రా అంటే, మన బాధలను, మన ఇబ్బందులను, మన ఇరుకులను అన్నింటినీ మర్చిపోయి దేవుని యందు ఆనందించటానికి, తద్వారా మనను చూసి క్రైస్తవ బిడ్డలన్నవారు ఎప్పుడు కూడా ఆనందిస్తూ ఉన్నారే అన్నటువంటి దృక్పథముతో ఇతరులు కూడా దేవుని తట్టు తిరగటానికి అన్న సంకల్పము దేవుడు కలిగి ఉన్నాడు. సరే, ఇప్పుడు చదువుకున్నటువంటి కీర్తన భాగము దానికి హెడ్డింగ్ ఏమని రాయబడింది? ప్రధాన గాయకునికి హిత్తీత్ రాగమును బట్టి పాడదగినది. ప్రధాన గాయకునికి అని ఒక కమా పెట్టి, హిత్తీత్ రాగమును బట్టి పాడదగినది అని ఒక కమా పెట్టి, కింద దావీదు కీర్తన అని రాయబడింది. అంటే దాంట్లో నుంచి అర్థం చేసుకోవాల్సింది, ఈ కీర్తన రాసింది ఎవరు అంటే గనక దావీదు మహారాజు గారు. ఎవరిని చూస్తూ రాసింది అంటే గనక ప్రధాన గాయకుడు. ఎవర్రా ప్రధాన గాయకుడు అంటే గనక, మనం రాజుల గ్రంథంలో కానీ దినవృత్తాంతాల గ్రంథంలోనికి కానీ వెళ్తే గనక దావీదు మహారాజు యొక్క చరిత్ర అక్కడ కనబడతా ఉంటుంది. ఆయన దేవుని స్తుతించటానికి ఒక స్థలాన్ని ఏర్పాటు చేసుకొని ఎప్పుడు కూడా దేవుణ్ణి ప్రతి నిత్యము ఆయన సన్నిధిలో దేవుణ్ణి స్తుతించుతూ ఉండాలని కొంతమంది గాయకులను ఏర్పాటు చేసుకున్నాడు. కీర్తనాకారులను, గాయకులను, అంటే కీర్తనలు రచించే వారిని, తద్వారా ఆ పాటలను ఎలుగెత్తి దేవుని సన్నిధిలో పాడుతూ నిత్యం ఆయన్ని స్తుతించేదానికంటూ ఒక గాయక బృందాన్ని ఆయన ఏర్పాటు చేశాడు. ఆ గాయక బృందంలో ఎంతమంది అంటే గనక మనం అనుకునేటట్లు 10, 20 మంది, 50 మంది అట్లా కాదు, వేల మందిని అని చెప్పేసి ఆ గ్రంథాల్లో రాయబడి ఉంటుంది. ఈ వేల మందికి ప్రతిగానాలు చేసేటువంటి గాయక బృందానికి హెడ్లుగా కొంతమందిని ప్రధాన గాయకులుగా నిర్ణయం చేసి వాళ్ళని స్థిరపరిచాడు అన్నమాట దావీదు మహారాజు. ఆ తదుపరి సొలొమోను కూడా అదే తంతును పాటించాడు ఆయన. అంటే ప్రధాన గాయకులు అంటే ఒక్కొక్క గాయక బృందానికి ఉన్నటువంటి ఒక నాయకుడు అన్నమాట. అయితే ఈనాడు మనకున్నటువంటి ప్రధాన గాయకుడు ఎవరు అంటే గనక, మన గొంతుకి గలం ఇవ్వాలన్నా కూడా, మన చేతికి కలం ఇచ్చి పెన్ను పెట్టి పేపర్ మీద ఒక గీతాన్ని రాయించాలన్నా కూడా, రాగాన్ని సమకూర్చాలన్నా కూడా అంతా ఎవరి ద్వారా సాధ్యపడుతుంది అంటే గనక నా దేవుడైన యేసుక్రీస్తు ఒక్కడి ద్వారా మాత్రమే. కనుక మనకి ప్రధాన గాయకుడు ఎవరు అంటే గనక యేసుక్రీస్తు ప్రభువుల వారే. మనం ఎవరిని చూస్తూ ఆయన్ని స్తుతించాలరా అంటే గనక నా ప్రభు అయిన యేసుక్రీస్తును చూస్తూ మనము ఆయన్ని స్తుతించాలి. ఏమని స్తుతించాలా? యేసయ్యా, ఇంతకాలం నన్ను కాచి కాపాడితివే, దాన్ని బట్టి నీకు స్తోత్రాలు. నన్ను రక్షించుకున్నావే, మొదటిగా ఎట్లాగో ఉండవలసినటువంటి నన్ను రక్షించుకొని ఈనాడు పరిశుద్ధ సమూహంలో, పరిశుద్ధులైన యాజక సమూహంలో, సంఘములో చేరి మిమ్మల్ని స్తుతించడానికి నన్ను కూడా ఏర్పాటు చేసుకున్నావే, అందుని బట్టి కూడా నీకు స్తుతులు చెల్లిస్తున్నామయ్యా అంటూ ఆయన్ని ప్రతి నిత్యం ప్రతి విషయంలోనూ ఆయన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన్ని స్తుతిస్తూ ఉండాల. ఈ కీర్తనలో చూస్తే గనక మొదటి వచనం చూడరా చిన్న ఒకసారి. యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనపరుచువాడా అని రాయబడి ఉంటుంది. భూమి యందు అంతటా నీ నామము ఎంత ప్రభావము గలది, శత్రువులను పగదీర్చుకుని వారిని. చాలా, అంతవరకు మొదటి వచనము. తర్వాత చివరి వచనం చూడండి. యెహోవా మా ప్రభువా, భూమి యందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది అన్నది. అంటే దేవునికి మించిన ప్రభావము కలిగిన వాళ్ళు ఆకాశములో కానీ, ఆకాశ మండలములో కానీ, ఈ భూమి మీద కానీ, భూమికి కింద ఉన్న పాతాళములో కానీ, సముద్రంలో కానీ ఎవరు లేరు. గత పర్యాయం మనము కీర్తన ధ్యానాన్ని చేశాము. గుర్తుందా ఏ కీర్తన మనం ధ్యానం చేశామని? నా ద్వారా 100 యాత్ర కీర్తనలు కదా, యాత్ర కీర్తనలో 123వ కీర్తనను మనం ధ్యానం చేసుకున్నాం. అందులో ఆకాశమందు ఆసీనుడైన వాడా, నీ తట్టును నా కన్నులు ఎత్తుచున్నాను అని చెప్పేసి మనము
చూసాము. అంటే మన దేవుడు ఎక్కడ వాసం చేసేవాడు? మహాకాశముల మీద అంత ఉన్నతమైన స్థితిలో, స్థలములో ఉండేటువంటి వాడు మన ద్వారా స్తుతులను పొందాలని ఇష్టపడుతున్నటువంటి మన దేవుడు. ఇక్కడ గూడా చూస్తే ఆకాశమందు ఆకాశములో నీ మహిమను కనపరచువాడా అని రాయబడి ఉంటుంది. అనగా రెండింటికి గూడా ఆ కీర్తనకి, ఈ కీర్తనకి ఏదో కొంత ఇంటర్‌లింక్ అన్నది ఉంటూనే ఉన్నది. ఆకాశమందు నీ మహిమను కనపరచువాడా అని ఇక్కడ రాయబడి ఉంది. ఆకాశంలో ఆయన మహిమను కనిపిస్తాడా? అంత గొప్ప దేవుడా? ఎట్లా కనిపిస్తాడు ఆయన ఆకాశంలో ఆయన మహిమని? చూడండి, లూకాసు వార్త 17వ అధ్యాయము. లూకాసు వార్త 17వ అధ్యాయము 24వ వచనము. ఆకాశము క్రింద ఒక దిక్కు నుండి మెరుపు మెరిసి, ఆకాశము క్రింద మరి ఒక దిక్కున ఏలాగున ప్రకాశించునో అలాగున్న మనుష్య కుమారుడు ఏ దినమున, తన దినం అంటే ఏది? ఈ రోజు ఉంటున్నామే, ఇది నా దినము. నేను అనుకుంటావు కావాల, లేకపోతే నువ్వు అనుకుంటావు కావాల, ఇది నా దినం, నా ఇష్టం, నా సొమ్ము, నేను సంపాదించింది, నా జ్ఞానం అనుకుంటావేమో. ఒకానొకప్పుడు దేవుని దినం అనేది వస్తుంది. ఏ దినమురా అంటే గనక అది రాకడ దినం అన్నమాట. అది 2 రకాలుగా ఉంటుంది. రహస్య రాకడుగాను ఉంటుంది, ఇంకొకటి బహిరంగ రాకడగా కూడా ఉంటుంది. ఏదో ఒక రాకడలో ఆయన దినములో ఎట్లా ఉంటుందంటే, ఆయన యొక్క ప్రభావము ఆకాశము పైన ఈ దిక్కున ఒక మెరుపు మెరిసి ఆ దిక్కుకి ఎండయ్యేంత వరకుగా, అంటే కనుచూపు మేరకి ఆయన ప్రభావం కనపడుతుందంట. అంత గొప్ప ప్రభావము కలిగిన వాడు భూమి అంతటా నీ నామము ఎంత ప్రభావము కలిగింది అని చెప్పేసి దావీదు గారు అనుభవించి రాసినటువంటి కీర్తన. ఇంత ఆశ్చర్యపడతా రాశాడు అనమాట. ఎంత గొప్ప దేవుడు అయ్యా నీవు. ఆయన సొలొమోను గారు ఆ మందిరాన్ని కట్టిస్తా కూడా అన్నాడు, యేసయ్య దేవా, నిన్ను ఆకాశ మేఘాలే కూడా నిన్ను పట్టజాలనంతటి వాడు నువ్వు. ఈ మందిరంలో నిన్ను బంధించగలుగుతామా? నిన్ను వచ్చి తీసుకొచ్చి కూర్చోబెట్టగలుగుతాం మేము అని వాపోయాడు ఆయన. అంతగా ఆశ్చర్యభరితుల్ని చేసేటువంటి గొప్ప దేవుడు నా దేవుడు అన్నమాట. ఆయన యొక్క ప్రభావం అంట ఆకాశం పైన ఆయన దినంలో ఎట్లా కనపడుతుంది అందరికి కూడా చెప్పాలా? ఎట్లా కనపడుతుంది? ఆకాశం పైన ఈ పక్కన మెరుపు మెరిసి ఆ దిక్కున ఎండయ్యేంత వరకు కూడా గొప్ప ప్రభావముతో ఆయన ప్రతి నేత్రము చూసేటట్లుగా ఆయన ఊపడతాడు. అందరూ, నువ్వు ఉంటావు దాంట్లో, నేను ఉంటాను, నా పితరులు కూడా ఉంటారు. నా పితరులు అంటే మా తల్లిదండ్రులు, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ తల్లిదండ్రులు, అట్లాగా పోతే ఆదాము వరకు కూడా అందరూ కూడా ఆయన యొక్క ప్రభావాన్ని, ఆయన మహిమను చూస్తారు. అంత గొప్ప దేవుడు అన్నమాట. అంత గొప్ప దేవుడు, ఇంత గొప్ప దేవుడా నా దేవుడు అంటూ అనుభవిస్తూ ఆశ్చర్యపడుతూ ఈ దావీదు గారు ఈ కీర్తనని రాసినట్లుగా మనము చూడగలుగుతాం. ఈ 9 వచనాలలో చూస్తే గనక ఇందులో మొదటి వచనము ఆయన యొక్క ప్రభావాన్ని చూపిస్తుంది. అదే రీతిగా చివరి వచనం కూడా ఆయన యొక్క ప్రభావాన్ని చూపిస్తాడు. ఎంత గొప్ప దేవుడు, ఎంత ఔన్నత్యము కలిగినటువంటి దేవుడు నా దేవుడు అనేటువంటిది. సరే, 2వ వచనంలో నుంచి చూస్తే గనక 2వ వచనాన్ని ఒకసారి ఒకసారి. శత్రువులను పగ తీర్చుకున్న వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలముగా నీ ఒక దుర్గమును స్థాపించును. దుర్గం అంటే ఒక కంచె లాంటిది అనమాట, లేకపోతే కాపాడేటువంటి ఒక ప్రాకారము లాంటిది అనమాట దుర్గము అంటే. ఎవరి ద్వారా అంట? మనకందరికీ కూడా ఒక దుర్గాన్ని ఏర్పాటు చేస్తాడంట. దేంట్లో నుంచి అనేది నేను వివరిస్తాను మీకు. ఒక దుర్గాన్ని ఆయన ఏర్పాటు చేస్తాడంట. ఎవరిని బట్టి అంటే గనక చిన్న పిల్లల యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతులను ఆధారం చేసుకొని. ఆ వచనంలోని ముందు భాగంలో చూస్తే గనక శత్రువులను పగ తీర్చుకొనుటకును వారిని మాన్పివేయుటకును నీ విరోధులను బట్టి అని రాయబడి, నీ విరోధులను బట్టి. మన విరోధులు ఎవరు? దేవుని విరోధులు ఎవరంటే గనక ఆ లూసిఫరే అన్నమాట. అనగా గర్జించు అపవాది అయినటువంటి సింహం అంటే పేతురు పత్రికలో చూస్తాం కదా, నీ విరోధి అయిన అపవాది
గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని చెప్పి కాచు కూర్చొని ఉన్నాడంట. మనల్ని అందరిని మిరింగివేయాలని. మృంగివేయటం అంటే ఏదో సింహం తినేటట్లుగా కాదు సుమా. పాపములోనికి మనలను మృంగివేయటానికి, లేకపోతే పాతాళములోనికి మనలను మిరింగివేయటానికి, ఆ నరక అగ్నిలోనికి మనలను మృంగివేయటానికి మన విరోధి, మనకందరికీ ఒకే ఒక విరోధి. నువ్వు అనుకుంటావు గమాల, నా ఇంటి పక్కనోడు ఎప్పుడు నన్ను సనుగుతానే ఉన్నాడు, వీడు మహావిరోధిరా నాకు అనుకుంటావు గమాల. లేకపోతే కొంతమంది ఇప్పుడున్నటువంటి యవనస్తులైతే గనక తల్లిదండ్రులే వాళ్ళకి విరోధులుగా భావిస్తూ ఉంటారనమాట. ఎందుకనంటే తండ్రులు ఏమంటా ఉంటారు, రే ఆ పని చేయబాకరా, సెల్ ఫోన్ చూడబాకరా, ఆ పని చేయబాకరా, ఈ పని చేయబాకరా, రే వాళ్ళ అమ్మాయి చూడబాకరా అంటాడా లేదా? ఇవన్నీ అంటున్నాడు కాబట్టి తండ్రులు ఏమవుతున్నారు, బిడ్డలకి విరోధులుగా భావిస్తూ ఉంటారు. అయితే మన విరోధులు వాళ్ళు కాదు కానీ, నరమాతృలు కాదు కానీ, మన విరోధి ఎవరంటే కనుక పేతురు పత్రికలో రాయబడినట్లుగా మీ విరోధి అందరికీ, మనందరికీ ఒకే ఒక విరోధి. ఆ విరోధి ఎవరంటే కనుక గర్జించు సింహం వలె ఉన్నటువంటి సైతానుడు. అతను మృంగివేయాలని చూస్తా ఉన్నాడు మనల్ని. ఎక్కడికి? పాతాళ లోకానికి, నరకములోకి, నిత్య నరకములోనికి మృంగివేయాలని చూస్తా ఉన్నాడు. అతని నుంచి కాపాడటానికి బాలుర ప్రార్థన, బాలుర యొక్క స్థుతులు అవసరమై ఉన్నాయి. ఈ వచనంలో అదే చెబుతా ఉందన్నమాట. బాలురంటే ఎవరు? మనం అనుకుంటున్నాం, మన భారత రాజ్యాంగం రాసింది బాలురంటే ఎవర్రంటే గనక 18 ఇయర్స్ అండ్ బిలో వాళ్ళంతా కూడా బాలురు లెక్క కిందకు వస్తారు. ఒక్కొక్క ప్రదేశము లేకపోతే ఒక్కొక్క దేశము వాళ్ళ యొక్క స్థితిగతులను బట్టి అన్ని దేశాలలో గనక చూస్తే గనక 15 దాటితేనే వాళ్ళు మేజర్స్ అనేసి ఇవ్వబడి ఉంది హక్కు. అయితే మన భారతదేశం 18 అన్నది. బాలురంటే గనక ఎవర్రంటే గనక మనం ముందు కాలంలో జీవించిన వాళ్ళు ఒక ఆయన ఉన్నాడు, మెతుషెల. ఎంతమందికి తెలుసు? చూసి చదివారు ఎంతమంది? మెతుషెల 800 ఎన్ని సంవత్సరాలు బతికాడు ఆయన? 860 చిల్లర సంవత్సరాలు బ్రతికాడంట ఆయన. ఏం చేశాడు ఆయన దేవుని కొరకు అంటే ఏం చేయలే. ఆయన పేరు మాత్రం రాయబడింది అక్కడ. ఏం చేయలేదు కానీ పిల్లల్ని మాత్రం గణేశాడు ఆయన. అంత అంత కాలం బతికాడు ఆయన. అయితే వాళ్ళతో పోల్చుకుంటే ఈ దినాలలో బ్రతికే వాళ్ళు ఎంత దినాలు బతుకుతున్నారు? మహాభూతి 80 సంవత్సరాలు, 90 సంవత్సరాలు, 100 సంవత్సరాలు పైబడ్డ వాళ్ళని మనం చూసేదానికి కుదరటం లేదు. 800కి 100కి పర్సంటేజ్ లేకపోతే నిష్పత్తి చూస్తే గనక వాళ్ళతో పోలిస్తే మనం చాలా చిన్న వాళ్ళమేనమాట. 100 సంవత్సరాల వాళ్ళు కూడా. అంటే మన అందరి స్థుతుల మీద ఆయన ఆసీనుడై ఉన్నాడు. మన అందరి యొక్క స్థుతులను బట్టి ఆయన మనకు ఒక దుర్గాన్ని, ఏ దుర్గాన్ని? ఆ సైతాను మనల్ని మృంగివేయకుండా పాదుగాపు, లేకపోతే ఏమంటారు దాన్ని, మనకి ఒక కంచెగా ఆయన, ఒక దుర్గాన్ని ఆయన స్థిరపరచడానికి ఇష్టపడతా ఉన్నాడు. సహజంగా చూస్తే కనుక చిన్నపిల్లలు ఏమన్నా చేస్తూ ఉంటారు అనుకోండి, చిన్నపిల్లలు మనం పెద్దోళ్ళు మాట్లాడుతూ ఉంటారు అనుకోండి, చిన్నపిల్లలు మధ్యలోకి వచ్చేసి ఏదో డాడీ 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 అని చెప్పేసి నువ్వు ఆగిరా అంటామా లేదా? అంటాం కదా. చిన్నపిల్లలను లెక్క చేయమన్నమాట. అయితే చిన్నపిల్లల స్థుతులను బట్టి మన శత్రువులతో పోరాటం చేస్తానని చెప్పి ఇక్కడైతే రాయబడింది. చిన్నపిల్లలను చులకనగా చూడొద్దు. అందుకే యేసుక్రీస్తు దగ్గరికి ఒకానొకప్పుడు చిన్నపిల్లలను తీసుకొచ్చారు కదా. చూడండి ఆ మాట, మార్కు సువార్త 10వ అధ్యాయం కదా. చూడండి, మార్కు సువార్త 10వ అధ్యాయము 13 నుంచి 16 వరకు గడగడను చదివేసి చూద్దాం. ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ చూడండి, దేవుని రాజ్యము ఎలాంటి వారిదంట? చిన్న పిల్లల లాంటిదంట. చిన్న పిల్లలని నా దగ్గరికి రాకుండా ఆపొద్దు. వాళ్ళు స్తుతించాలా. వాళ్ళు స్తుతిస్తే చిన్న బిడ్డల్లాంటి మనస్తత్వం కలిగినటువంటి నీ అందరికీ కూడా నా యొక్క రాజ్యాన్ని నేను అనుగ్రహిస్తానని యేసుక్రీస్తు ప్రభువుల వారు అన్నాడు. ఒకానొకప్పుడు పేతురుని చెరసాలలో వేశారు. పేతురుని చెరసాలలో వేస్తే రోదే అనేటువంటి చిన్నదంట సంఘం ప్రార్థిస్తూ ఉంటే వచ్చి లోపలికి ఆ పేతురు వచ్చేసి తలుపు దగ్గర నిలబడి ఉన్నాడు. చూడండి మాట, లూకా అపొస్తల కార్యగ్రంథం 12వ అధ్యాయము, అపొస్తల కార్యగ్రంథము 12వ అధ్యాయం 12 నుంచి 15 వరకు. ఆ ఉమ్, ఉమ్.
అనేకులు కూడి ఏం చేస్తుండారంట? ప్రార్థన చేయుచుండగా ఏమని రాయబడింది ఆ అమ్మాయిని గురించి? ఆ అమ్మాయి వయసు రాయబడలేదు కానీ రోదే అను ఒక చిన్నది అని రాయబడి ఉంటుందా? సంతోషం చేత పోయి తెలిపాను. అందుకు వారు ఏమన్నారంట? చూసింది నిజంగా పేతురునే. ఆమె అమ్మాయి చూసిందేమో పేతురునే. పేతురు తలుపు దగ్గర నిలబడి ఉన్నాడని చెప్పేసి పరిగెత్తుకుంటా సంతోషపడతా ప్రార్థన చేసేటువంటి వారి దగ్గరికి వెళ్ళి చెబితే, నువ్వు పిచ్చిదానివి గమ్ముగుండు కాస్త అంటుంటారు. సాధారణంగా మనం కూడా మన చిన్నపిల్లలు ఏదన్నా చెబుతా ఉంటారు అనుకోండి, ఏమంటాం మనం? రే నువ్వు కాస్త నోరు మీరా, కాస్త ఓపిక పడరా, మేము ముఖ్యమైన ఒక మీటింగ్లో ఉంటాము, లేకపోతే ముఖ్యమైన విషయాన్ని మాట్లాడుతూ ఉంటాం, నువ్వు కాస్త నెమ్మదిగా ఉండరా అంటా ఉంటాం, గద్దిస్తూ ఉంటాం. అట్లా చేయబాకండి. చిన్నపిల్లలు చెప్పేటట్లలో చాలా గొప్ప తాత్పర్యాలు కూడా ఒక్కొక్క సమయాలలో ఉంటాయి. అన్ని విషయాలని ఆలకించండి. చిన్నపిల్లల యొక్క ప్రార్థనను బట్టి, స్థుతులను బట్టి మనకు ఒక దుర్గాన్ని ఆయన ఏర్పాటు చేస్తానని చెప్పేసి నా దేవుడు అంటా ఉన్నాడు ఇక్కడ. కాబట్టి ఇక్కడైతే గనక రోదే అనేటువంటి చిన్నపిల్లను చిన్నదాన్ని నువ్వు పిచ్చిదానివి అన్నారు వాళ్ళు. కానీ నిజానికైతే ఆమె చూసింది ఎవరినంటే గనక నిజంగా పేతురునే చూసింది. కాబట్టి మనం పిల్లల్ని ఏనాటికి కూడా నిర్లక్ష్యం చేయకూడదు. పిల్లల్ని మందిరానికి తీసుకురావటానికి నేర్పించాలా, పిల్లల్ని మనతో పాటుగా దేవుని సన్నిధిలో మోకరించడానికి నేర్పించాలా, ప్రార్థన చేయటానికి నేర్పించాట, స్తుతులు చెల్లించటానికి కూడా నేర్పించాలా. ఒకానొకప్పుడు ఎలియాజరు అనేసి ఒక ఆయన ఉన్నాడు. ఎవరైనా ఎలియాజరు? అబ్రహాము యొక్క సేవకుడు. ఇస్సాక్కి భార్యని వెతకటానికి ఆయన బయలుదేరి 10 ఒంటెల్ని, చూడండి ఇక్కడ చూడాల, 10 ఒంటెల్ని వేసుకొని భార్యని వెతకటానికి, రిబ్కాని వెతకటానికి బయలుదేరి వెళ్ళాడు ఆయన. ఒక బావి దగ్గరికి వచ్చాడు. ఈ బావి దగ్గరికి ఎవరు వచ్చేసి నాకు నీళ్లు పోస్తాను, ఒంటెలకు కూడా నీళ్లు పోస్తానని చెబుతాదో ఆ అమ్మాయే నా యజమాని కుమారునికి భార్య అని చెప్పి నిర్ణయం చేసుకున్నాడు. తను అక్కడికి వచ్చేసేలకి, ఆ చిన్నది వచ్చేలకి, వెనక రబ్గా వచ్చేలకి తను మోకరించాడంట. ఆ వాక్యాన్ని చూస్తే మీకు అర్థమవుతుంది. తను మోకరించాడు, తనతో ఉన్న 10 ఒంటెలను కూడా మోకరింపజేశాడు అని చెప్పేసి అక్కడ రాయబడి ఉంటాయి. అంటే మనం మోకరించాలా, మన ఇంట్లో ఉన్న బిడ్డలు మోకరించాలా, మన తల్లిదండ్రులు మోకరించాలా, మన పరదేశి మోకరించాలా, ఆవులు, పశువులు, కుక్కలు, మేకలు కూడా మోకరించాలన్నది దేవుని యొక్క చిత్తమై ఉన్నది. మన చిన్న బిడ్డలను ఏనాటికి కూడా సరేలే కొద్దిసేపు 2 గంటల సేపే కదా ఆడుకొని అని చెప్పేసేటువంటి ఉద్దేశంలోనికి మనము రాకూడదు. మన ఇంటిల్ల పాదిగా పరిశుద్ధ దినం అంటే ఆదివారం అంటే గనక అది ఒక పండుగగా మనం ఆచరించాలి. పరిశుద్ధ దినంలోనికి మన ఇంటిల్లి పాదిగా సంఘానికి ఎక్కి వచ్చేటువంటి అనుభవంలోనికి మనము రావాలి. మనమందరము కలిసి ప్రార్థన చేయాలా. ఇక్కడ చూస్తే గనక చిన్నవారిని చాలా మంది తృణీకరిస్తూ ఉంటారు, చులకనగా చూస్తూ ఉంటారు. అయితే నా యేసయ్య అయితే చిన్నవారిని నా దగ్గరికి రానియండి, ఇలాంటి వారిదే పరలోక రాజ్యము అన్నాడు. అందుకే ఆయన సిలువ మోస్తూ కూడా ఏమన్నారంటే, అమ్మలారా నా కోసం ఏడవకండి, మీ కోసము మీ పిల్లల కోసము ఏడవండి అని ఆయన చెప్పాడు. చిన్న పిల్లలకి అంత గొప్ప ఒక ఇంపార్టెన్స్ని ఆయన ఇచ్చున్నాడు, ముఖ్యత్వాన్ని ఆయన ఇచ్చి ఉన్నాడు. మన చిన్నపిల్లలను ఆయన సన్నిధిలో పెంచేదానికి మనల్ని మనం నిర్ణయం చేసుకోవాలన్నది ఈ వాక్య భాగం ద్వారా మనము అర్థం చేసుకోవాలి. సరే, రెండవ చూస్తే గనక 3-4 వచనాలను ఇప్పుడు చదువు. నీ ఆకాశములను నేను చూడగా, అయా దావీదు గారు అంటా ఉన్నాడు, నీ చేతి పని అయిన నీ ఆకాశములను, నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రాలను, వాటినన్నిటినీ నేను చూస్తూ ఉంటే నువ్వు కలిగి చేసేవే ఈ నరుడు. తర్వాత చదువుచిన, నీవు మనుషుని జ్ఞాపకం చేసుకోవటానికి వాడు ఏ పాటి వాడు, నీవు నరుపుత్రుని దర్శించటానికి
వాడు ఏ పాటి వాడు, ఎందుకు పనికిరానటువంటి వాడే ఈ ప్రేమ్ కుమార్ అనేసి నిలబడి ఉన్నటువంటి వాడు, ఎందుకు పనికిరానటువంటి వాడే, నన్ను జ్ఞాపకం చేసుకోవటానికి, నన్ను దృష్టించటానికి నేనెంత మాత్రపోణ్ణి అని చెప్పేసి దావీదు గారు అంటా ఉన్నాడు. నిజానికి దావీదు అయితే ఎక్కడున్నారా అంటే గనుక గొర్రెలు మేస్తా ఉన్నాడు. ఆ ముందు సమూయేలు ఎవరైనా దావీదు గారికి ముందున్న రాజు సౌలు గారు ఏం చేస్తున్నారంటే గార్ధబాలను పట్టడానికి వెళ్ళాడంటే, గాడిదలు పట్టడానికి వెళ్ళినవాడు. వాళ్ళని తీసుకొచ్చేసి ఆయన ఆ సింహాసనం మీద కూర్చోబెడితే ఎంత గొప్ప ధన్యత అండి అది. నరపుత్రుల్ని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన ఒకానొకప్పుడు అయితే ఇశ్రాయేలు ప్రజానీకాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. చూడండి, నిర్గమాకాండము 2వ అధ్యాయము 23-24 వచనాలు. నిర్గమాకాండము 2వ అధ్యాయము 23-24. ఐగుప్తు రాజు చనిపోయాను. ఇశ్రాయేలీయులు బానిసత్వాన్ని బట్టి నిట్టూర్పులు విడుస్తూ మొరపెట్టుచుండగా దేవుని యొద్దకు చేరను. కాగా వీలి చూడండి, వాళ్ళ మూలుగుళ్ళు విన్నాడంట, వాళ్ళ ప్రార్థనలు విన్నాడంట దేవుడు. విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు తాను చేసిన నిబంధనను ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. అంటే ఆ నరులను కూడా, అనగా ఆ ఇశ్రాయేలు ప్రజానీకాన్ని కూడా ఒకప్పుడు ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. జ్ఞాపకం చేసుకున్న దాన్ని బట్టి ఏం జరిగింది? 25వ వచనంలో చూడండి. ఇప్పుడు లక్ష్యముంచెను. దేవుడు ఇశ్రాయేలీయుల్ని చూశాడు, వారి యందు లక్ష్యముంచటం అంటే ఇది నువ్వేరా నాకు ప్రియారిటీ, ఇంకెవరు కాదు, నా సెకండరీ, ఇంకన్నీ కూడా సెకండరీ అన్నమాట. నువ్వే నాకు ప్రియారిటీ, నీ యందు మాత్రమే నువ్వు లక్ష్య పెడతా. నువ్వు విడిచినటువంటి నిట్టూర్పులను నేను చూశాను. ఇక ఐగుప్తు బానిసత్వంలో నువ్వు ఉండటానికి వీల్లేదు. నేను నీ కొరకై స్థిరపరచినటువంటి, ఏర్పాటు చేసినటువంటి ఆ పరమ కణాను పట్టణానికి నిన్ను తీసుకువెళ్తానని చెప్పేసి ఆయన అక్కడి నుంచి వారిని విడిపించాడు. ఎందును బట్టి? వారు విడిచిన నిట్టూర్పులను బట్టి, వారు చేసినటువంటి రోదనలను బట్టి అన్నమాట. మనము కూడా మన నిట్టూర్పులను, మన రోదనలను ఆయన ఎందుకు కుమ్మరిస్తే గనుక ఆయన తప్పకుండా ఆయన మనల్ని విడిపించ శక్తిమంతుడై ఉన్నాడు. ఇంకొకళ్ళు కూడా చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 19లో ఒక వ్యక్తి కనబడుతుంది, ఒక ఆడామి. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనము. లేచి యెహోవా హన్నాను జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ మొదటి వచనాల్లో చూస్తే కనుక ఆమె సంఘంలోనికి వెళ్ళి, ఇశ్రాయేలు సంఘంలోనికి వెళ్ళి మోకరించి గొణుగుతూ ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తాము. హన్నాను జ్ఞాపకం చేసుకున్నాడు యేసయ్య. ఆమెకిచ్చిన ఆశీర్వాదం ఏంటంటే చక్కని సమూయేలు అనేటువంటి ప్రవక్తను ఆమె గర్భము నుంచి ఆయన రప్పించాడు. జ్ఞాపకం మూలుగులకి అంత ప్రాధాన్యత ఉన్నది. మన ప్రార్థనలకు అంతటి ప్రాముఖ్యత ఉన్నది. మన ఇండ్లలో ఉండేటువంటి యవనస్తులైనటువంటి చిన్నబిడ్డల ప్రార్థనకి అంత ప్రాధాన్యత ఉన్నది. మన ప్రార్థనలను బట్టి మనకి విమోచన దయచేసేటువంటి వాడు మన దేవుడు. మన ప్రార్థనలను బట్టి మనల్ని జ్ఞాపకం చేసుకొని మన కుటుంబంలో నుంచి గొప్ప గొప్ప ప్రవక్తలను కూడా రప్పించ శక్తి కలిగిన వాడై ఉన్నాడు మన దేవుడు. కాబట్టి మనం ఏనాటికి కూడా మన చిన్నపిల్లలను త్రోసివేయకూడదు. మన చిన్నపిల్లలకు మనతో పాటుగా దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసేటువంటి అనుభవంలోనికి మనముగా నడిపించాలా. ఈనాడు ఉన్నదా మన కుటుంబాల్లో ఆ యొక్క అలవాటు? పరీక్ష చేసుకుందాం మనల్ని మనము.
మన దేవుడు గొప్ప దేవుడు అనేసి మొదటి వచనంలో చూసాము, 9వ వచనంలో చూసాము. అంత గొప్ప దేవునికి మనం ప్రార్థన చేస్తున్నారు అంటే మన కుటుంబంలో ఉన్నటువంటి చిన్న బిడ్డలు కూడా మనతో పాటుగా ప్రార్థనా అనుభవంలోనికి వచ్చేటువంటి వారుగా ఉండాలా. ఇక చూస్తే మూడవదిగా చూస్తే చూడండి 5 నుంచి 8 వచనాల వరకు. ఆ ఆ మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు, నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు, గొర్రెలనన్నిటినీ ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గములను సంచరించు వాటిని వాని పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు. చూడండి, ఇందాకేమో ఆ 2వ వచనంలో ఏమన్నారంటే, నువ్వు ఇంత గొప్ప మహిమా ప్రభావములతో విరాజిల్లుతున్నటువంటి దేవుడవు, నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకోవటానికి నేను ఏమాత్రపు వాడినంటూ నాకు ఇంత ఆధిక్యతనిచ్చావా. ఏటి మీద మనకు ఆధిక్యత ఇచ్చాడు ఆయన? ఇప్పటికి అడవుల మీద ఆధిక్యత ఇచ్చాడు, సముద్రాల మీద ఆధిక్యత ఇచ్చాడు, భూమండలం మీద కూడా ఆధిక్యతను మనకైనా ఇచ్చాడు. గొర్రెల మీద, ఎడ్ల మీద, అన్ని సముద్ర మత్స్యముల మీద, అన్నింటి మీద ఆయన మనకి అధికారం ఇచ్చాడు. అంత మాత్రమేనా? అధికారం అంటే ఏంది? కిరీటాన్ని పెట్టాడు, ఒక రాజులనుగా నిర్ణయించాడు, మనల్ని నిలబెట్టాడు. అంత మాత్రమేనా? ఈ ప్రపంచాన్ని ఏలేటువంటి శక్తిని మాత్రమే కాదు సుమా. చూడండి, చివరికి 1 పేతురు పత్రిక మనకి ఎంతటి గొప్ప ఆధిక్యతనిచ్చాడని చెప్పేసి చూస్తాను. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనము. 2:9 అందరు. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురపరచు నిమిత్తముగా ఏర్పరచబడిన వంశమును, రాజులైన, చూడండి ఆ మాట గుర్తు పెట్టుకోవాలా, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలను ఉన్నారు. చూడండి, మనకి ఎంతటి గొప్ప ఆధిక్యతనంటే, రాజులైన యాజక సమూహం అంట. మనము క్రైస్తవ మందిరానికి వచ్చేటువంటి నువ్వు నేను రాజులైన యాజక సమూహలమే. నువ్వు అనుకుంటావేమో, నేను చాలా హీన స్థితిలో ఉన్నాని, చాలా దారిద్ర్యములో ఉంటూ ఉన్నాని, నాకు ఏ డబ్బు లేదే, నాకు ఏ జ్ఞానము లేదే అనుకుంటావేమో. అయితే నీకు ఇచ్చినటువంటి, ఆయన ఇచ్చినటువంటి ఆధిక్యత ఏమిట్రా అంటే, రాజులైన యాజక సమూహం అంట. మనం ఆయనతో పాటుగా 1000 ఏళ్ల రాజ్యములో పరిపాలన చేసేటువంటి వాటిగా మనలను ఆయన నిలబెట్టుకుంటున్నాడు. చూడండి, ఎంత గొప్ప ధన్యతలను మనకిచ్చాడు ఆయన. ఏటి మీద ఆధారపడి? ఒక్క చిన్నపిల్లల బాలుర యొక్క స్థుతులను ఆధారం చేసుకొని, చిన్నపిల్లల యొక్క ప్రార్థనలను ఆధారం చేసుకొని, వీటన్నిటికీ పునాదులుగా మనమే వెయ్యాల. మన బిడ్డలు మన దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసేటువంటి అనుభవంలోనికి రావాలంటే ఆ పునాది వెయ్యాల్సింది ఎవరంటే గనక నువ్వు నేనే. మన బాధ్యత అది. మనం ఈనాడే నిర్ణయం చేసుకుందాము, యేసయ్యా ఇంతటి వరకైతే నా చిన్న బిడ్డల్ని రోడ్డు మీద వదిలిపెట్టేసి ఆ గోళీలాటో బొంగరాలాటో ఆడుకోవటానికి వదిలిపెట్టేసి నేను మాత్రం నీ పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టుకొని సన్నిధికి వచ్చాను, అనగా మందిరానికి వచ్చాను. ఇక నుంచి నేను అట్లా నా బిడ్డలని పెట్టను. వారిని కూడా నాతో పాటుగా ఇంటిల్లపాదిగా మేము సంఘానికి వచ్చి మిమ్మల్ని స్తుతిస్తాము అన్నటువంటి నిశ్చయతతో ఈ దినము ఆ పరిశుద్ధాత్మ దేవుడే, కుమారుడైనటువంటి దేవుడే, తండ్రి అయినటువంటి దేవుడే మనకందరికీ అట్లాంటి ధన్యతనిచ్చి మనల్ని ఇంటికి పంపించును గాక. ఆమేన్. హల్లెలూయా.